హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ సైన్స్ గురించి. దానిలో భాగంగా 6th, 7th ఈ రెండు కూడా మనకు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అయితే 8th బయాలజీలో పార్ట్ 1, పార్ట్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే 8th ఫిజిక్స్లో పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2లో ఫస్ట్ లెసన్ ఏంటి అని అంటే కాంతి. ఈ కాంతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే రీసెంట్గా చాలామంది అభ్యర్థులు బుక్ తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే సైన్స్ బుక్ తీసుకున్నారో వారు ఈ సైన్స్ను మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అని అంటే, ఇప్పుడు సపోజ్ ఈరోజు మనకు 6th అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మనం 7thలోకి ఎంటర్ అవ్వాలి. అంటే 7th క్లాస్కి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీని మనం చదవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం 7thలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక 5 minutes ఈ 6th క్లాస్ మొత్తం కూడా మనం ఏం నేర్చుకున్నాం, ఏం చదివాం అనేది జస్ట్ రివిజన్ చేయండి. ఓకే, అంటే పేపర్ తిప్పండి, చదవకండి, కానీ ఎక్కువ చూడండి. అదేవిధంగా 7th కంప్లీట్ అయిన తర్వాత 8th వెళ్ళేటప్పుడు కూడా మీరేం చేస్తారంటే 6th మరియు 7th ఇక్కడ 5 నిమిషాలు పట్టింది కాబట్టి ఇక్కడ 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పడుతుంది. కానీ ఈ విధంగా మనం చేయడం వల్ల మనకు సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే సైన్స్ బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు సైన్స్లో 25 మార్కులకు 25 మార్కులు అనేది రావడం జరుగుతుంది. కాన్సెప్ట్ అర్థమైతే ఈ 25 మార్కులకి 25 తెచ్చుకోవచ్చు. అయితే సైన్స్ బుక్ ప్రొవైడ్ చేసిన తర్వాత, సైన్స్ బుక్ అయిపోయిన తర్వాత ఆగస్టు మంత్ ఎండ్ కల్లా ఒక 3000 లేదా 2000 బిట్స్ అనేది మీ కొరకు ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. విత్ ఫ్రీ అమౌంట్ ఏమి ఉండదు. కాబట్టి ఎవరైతే బుక్ తీసుకున్నారో వారందరూ కూడా కాన్సెప్ట్ వైజ్గా సైన్స్ని చదవమని నేను చెప్తున్నాను. ఓకే, అయితే ఇక్కడ ఈ 8th క్లాస్లో ఫిజిక్స్ సెమ్ 2 లేదా పార్ట్ 2లో కాంతి అనే లెసన్ మనకి ఇక్కడ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం కాదు. ఇది కాంతి అనే లెసన్ మనకు 7th క్లాస్లో వచ్చింది. అసలు 7th క్లాస్లో మనం కాంతి గురించి ఏం మాట్లాడుకున్నాం? 7th క్లాస్లో మాట్లాడుకునేటప్పుడు కాంతి గురించి పాక్షిక పదార్థం అనగా ఏంటిది, అపారదర్శక పదార్థం అనగా ఏమిటి, లేదా పాక్షిక పారదర్శక పదార్థం అనగా ఏమిటి, లేదా పారదర్శక పదార్థం అనగా ఏమిటి అనే వాటి గురించి మాట్లాడుకున్నాం. అంటే అపారదర్శక వస్తువు అనంటే కాంతి వెళ్ళే మార్గాన్ని నిరోధించే దాన్ని ఏమంటామంటే అపారదర్శక అంటే కాంతిని తమ గుండా పోనీయని వాటిని మనం ఏమంటాము అపారదర్శక. మరి పారదర్శక అంటే ఏంటి? కాంతిని తమ గుండా వెళ్ళనిచ్చే వస్తువులను లేదా పదార్థాలను మనం ఏమంటామంటే పారదర్శక పదార్థాలు అని అంటాం. మరి పాక్షిక పారదర్శక అంటే ఏంటి? పాక్షిక పారదర్శక అంటే కాంతిని తమ గుండా పూర్తిగా కాకుండా కొంచెం మాత్రమే లేదా కొంత భాగాన్ని మాత్రమే వెళ్ళనిచ్చేటువంటి పదార్థాలను మనము పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటాము. మరి ఇప్పుడు చెప్పండి, నీడలు ఏ విధంగా ఏర్పడతాయి? నీడలు అనేది ఏర్పడడానికి అపారదర్శక వస్తువు అనేది అవసరము. ఎందుకని అపారదర్శక వస్తువు అవసరము అంటే, కాంతి ఈ విధంగా వస్తున్నప్పుడు కాంతిని తమ గుండా పోనీయని పదార్థం అడ్డు వచ్చినప్పుడు మాత్రమే దీని యొక్క ఏదైతే వస్తువు అడ్డు వచ్చిందో లేదా ఏదైతే ఒక పదార్థం అడ్డు వచ్చిందో దాని యొక్క నీడ అనేది మనకు ఏర్పడుతుంది. కాబట్టి నీడలు ఏర్పడడానికి మనకు కావాల్సింది ఏంటిది? అపారదర్శక పదార్థం అనేది మనకు అవసరము. కాంతిలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అనేది మనకు క్లియర్గా తెలిసినప్పుడు కాంతిలో వచ్చేటువంటి మిర్రర్ ఫార్ములా కానీ లేదా మనకు దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా దాన్ని బట్టి పట్టాల్సిన అవసరము లేదు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఒక వస్తువు నుండి వచ్చే కాంతి మన కళ్ళల్లోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ వస్తువును మనం చూడగలము. అంటే ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు నుంచి కాంతి అనేది ఈ వస్తువు నుంచి
ప్రొడ్యూస్ అయిందైనా అవ్వచ్చు, లేదా దీని మీద పడి రిఫ్లెక్ట్ అయిందైనా అవ్వచ్చు. అంటే ఒక వస్తువు నుండి వచ్చే కాంతి అనేది మన కళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ వస్తువును మనం చూడగలము. ఈ కాంతి ఆ వస్తువు నుంచి విడుదలైందైనా ఉండవచ్చు, లేదా పరావర్తనం చెందించి ఉండవచ్చు. ఓకేనా? ఆ కాంతి అనేది వస్తువు నుంచైనా విడుదలై ఉండొచ్చు, లేదా పరావర్తనం చెందించి ఉండవచ్చు. దర్పణాన్ని తాకిన తర్వాత, దర్పణం అంటే అర్థమే, గుర్తుపెట్టుకోండి. దర్పణాన్ని తాకిన తర్వాత కాంతి కిరణం మరొక దిశలో పరావర్తనం చెందుతుంది. ఏదైనా ఉపరితలాన్ని తాకి కాంతి కిరణం సారీ ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని మనం ఏమంటామంటే పతన కిరణము. ఏమంటాము? ఇన్సిడెంట్ రే, పతన కిరణము అని అంటాము. అయితే పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుండి వెనుకకు వచ్చే ఆ కిరణాన్ని మనం ఏమంటామంటే పరావర్తన కిరణము. ఓకేనా? రిఫ్లెక్టెడ్ రే, పరావర్తన కిరణము అని అంటాము. కాంతి కిరణం అనేది ఒక ఊహాత్మక భావన. ఇక్కడ మీకు క్లియర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఇది ఒక అద్దం, ఇది ఒక అద్దం. ఓకేనా? ఇది మొత్తం కూడా కోటెడ్ ఏరియా, అంటే వెనక వైపు ఉంటుంది కదా, ఇది కోటెడ్ ఏరియా, దర్పణం అని అంటాం. అంటే కాంతి అనేది ఈ విధంగా వచ్చి ఈ అద్దం మీద పడి, ఈ అద్దం మీద పడడానికి వచ్చినటువంటి ఈ కిరణాన్ని మనం ఏమంటామంటే పతన కిరణం. ఏమంటాము? పతనమైంది కదా అక్కడే, అంటే ఇక్కడ పతనమైంది, ఇన్సిడెంట్ అయింది. కాబట్టి ఈ కిరణాన్ని మనం ఏమంటామంటే పతన కిరణం అని అంటాం. మరి ఈ కిరణం అనేది ఈ దర్పణానికి తాకి దాని యొక్క దిశను మార్చుకుంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పరావర్తనం చెందింది కాబట్టి ఈ కిరణాన్ని మనము పరావర్తన కిరణము ఏమని అంటాము? పరావర్తన కిరణము అని అంటాము. ఓకే, ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం. అయితే ఏమంటున్నాడంటే కాంతి అనేది ఒక ఊహాత్మక భావన. కాంతి అనేది మనం జస్ట్ ఇమాజినేషన్ చేసుకోవాలి. ఈ నిజానికి కాంతి కిరణాలు కలిసి సన్నని కాంతి పుంజంలాగా ఏర్పడుతుంది. నిజానికి ఈ కాంతి కిరణాలన్నీ కలిసి కూడా కాంతి కిరణాలు ఇలా 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 ఈ విధంగా ఒక సన్నని కాంతి పుంజంలాగా ఏర్పడుతుంది. అంటే ఒక కాంతి కిరణం లాగా ఏర్పడుతుంది. ఈ కాంతి పుంజాన్ని మనం ఏమంటామంటే కాంతి కిరణంగా వ్యవహరిస్తాము. అంటే ఈ కాంతి పుంజాన్ని మనం కాంతి కిరణంగా వ్యవహరిస్తాము. దర్పణాన్ని పతన కిరణం తాకిన బిందువు వద్ద, అంటే ఇక్కడ మీకు క్లియర్ చేస్తాను ఒక్క నిమిషం. దర్పణాన్ని ఓకే, కాంతి కిరణం లేదా కాంతి కిరణమా పతన కిరణం, దర్పణాన్ని పతన కిరణం తాకిన బిందువు వద్ద దర్పణానికి 90 degrees కోణంలో మరొక గీతను గీయండి. అంటే ఇప్పుడు ఈ విధంగా పతన కిరణం అనేది దర్పణాన్ని తాకిన తర్వాత ఎక్కడైతే తాకుతుందో ఇక్కడ ఏమంటున్నాడంటే 90 degrees ఉండే విధంగా, 90 degrees అంటే రైట్ యాంగిల్ ఇలా ఉండాలి, 90 degrees ఉండే విధంగా ఒక కిరణాన్ని ఒక లంబాన్ని లేదా ఒక గీతను మనం గీస్తే దీనిని మనం ఏమంటామంటే పరావర్తన తలానికి ఆ బిందువు వద్ద, పరావర్తన కిరణానికి ఆ బిందువు వద్ద దీన్ని ఏమంటామంటే లంబము. ఏమంటాము? లంబము అని అంటాం. అయితే లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని మనం ఏమంటామంటే పతన కోణము. ఇది రీసెంట్గా నేను టెస్ట్ పెట్టినప్పుడు ఆ టెస్ట్లో ఇవ్వడం జరిగింది, మరి ఎంతమంది రాశారో తెలియదు. కానీ లంబానికి పతన కిరణానికి ఇది లంబము, ఇది పతన కిరణము. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే పతన కోణము, ఇన్సిడెంట్ యాంగిల్ అని అంటాం. మరి ఏమంటున్నాడు? యాంగిల్కి పరావర్తన కోణానికి మధ్య ఉన్నటువంటి మరొక కోణాన్ని మనం ఏమంటామంటే పరావర్తన కోణము, రిఫ్లెక్టెడ్ యాంగిల్, పరావర్తన కోణం యాంగిల్ ఆర్తో దాన్ని మనము సూచిస్తాము. ఇక్కడ ఏమంటున్నాడంటే పతన కోణం అనేది ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇది మొదటి పరావర్తన నియమం. ఏమని చెప్తున్నాడంటే ఈ పతన కోణం ఉంది, ఓకే, పరావర్తన కోణం ఉంది, ఓకే, అయితే ఈ పతన కోణం అనేది యాంగిల్ I = 30 degrees అయితే యాంగిల్ R కూడా 30 degrees అవుతుంది. కరెక్టా కదా? కరెక్టే. యాంగిల్ I = 90 degrees ఉంటే యాంగిల్ R కూడా 90 degrees ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నాడు? పతన బిందువు వద్ద గీసిన పతన కిరణము
లంబము మరియు పరావర్తన కిరణాలు అన్నీ ఒకే తలం పైన ఉంటాయి. ఇది రెండవ నియమం. ఏమంటున్నాడంటే మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఈ పతన కోణం కానీ, లంబం కానీ, పరావర్తన కోణం కానీ ఇవన్నీ కూడా ఒకే తలంలో ఉంటాయి. అంటే దర్పణానికి అవతల వైపున ఏది కూడా ఏర్పడదు. దర్పణానికి అవతల ఏది కూడా ఏర్పడదు. ఇది పరావర్తన యొక్క రెండవ నియమం. ఓకేనా? ఇది రెండవ నియమం. ఓకే, నెక్స్ట్ ఇది మీకు చెప్తాను. ఇది ఎందుకనంటే సబ్జెక్ట్ రాసిన తర్వాత ఇంక్లూడ్ అయింది, అది నేను చెప్తాను. ఇది నేను వేసినటువంటి ఈ డయాగ్రామ్ అనేది యాస్టీస్గా ఎన్సీఆర్టీలో ఉంది. ఇది దీన్ని మనం కనుక క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా కాంతి అనే లెసన్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక వస్తువు ఉంది, ఇక్కడ ఒక వస్తువు అనేది ఉంది. ఈ వస్తువు నుంచి విడుదలైనటువంటి కాంతి పరావర్తనం చెందింది. ఓకేనా? ఏమైంది? పరావర్తనం చెందింది. మరి బ్రదర్ ఓకే, ఇక్కడ రెండు పతన కిరణాలు ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడే చెప్పాను కదా, కాంతి అనేది కాంతి పుంజాల్లాగా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అర్థం అవడానికి రెండు పతన కిరణాలను తీసుకోవడం జరిగింది. ఓకేనా? అయితే ఈ ఆబ్జెక్ట్ నుంచి విడుదలైనటువంటి కాంతి పతనం ఇక్కడ చెంది, అంటే ఈ విధంగా పతనం ఇక్కడ చెంది ఈ విధంగా తన యొక్క దిశను మార్చుకొని పరావర్తనం చెందింది. ఏమైంది? పరావర్తనం చెందింది. అయితే మనకు కనిపించేటువంటి ఇమేజ్ అంటే ప్రతిబింబం అనేది మనకు ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ పరావర్తన కిరణాలు అనేవి ఒక దగ్గర నుంచి వస్తున్నాయి. ఈ పరావర్తన కిరణాలు అనేది ఒక దగ్గర నుంచి వస్తున్నాయి అనే భావన మనకు ఏర్పడుతుంది. అక్కడ మాత్రమే ఐ అంటే ఏంటిది? ఇమేజ్ అనేది, ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇది ఏ మిర్రర్ అంటే ప్లేన్ మిర్రర్. ఇది ఏ మిర్రర్? ఇది ప్లేన్ మిర్రర్. ఓకేనా? ఓకే, ఇక్కడ సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సమతల దర్పణం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదనంటే మనం రోజు కూడా ఉపయోగించేటువంటి మిర్రర్. ఆ సమతల దర్పణంలో ఏం చెప్తున్నాడు? పరావర్తన కిరణాలు ఐ వద్ద నుండి వచ్చినట్లుగా కనిపిస్తాయి. నేను చెప్పాను కదా, ఈ పరావర్తన కిరణాలు ఎక్కడి నుంచి వచ్చినట్లుగా కనిపిస్తాయి? యాంగిల్ ఐ వద్ద నుంచి వచ్చినట్లుగా కనిపిస్తాయి. నిజానికి పరావర్తన కిరణాలు ఐ వద్ద కలుసుకోవు. చూడండి, నిజానికి ఈ పరావర్తన కిరణాలు అనేవి ఐ వద్ద కలుసుకోవు, కానీ మనకు అక్కడ నుంచి వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ అవి అక్కడ కలిసినట్లు కనిపిస్తాయి. అక్కడేమో ఇక్కడ ఓ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్, వస్తువు. ఇక్కడ ఓ యొక్క ప్రతిబింబం ఐ వద్ద ఏర్పడిందని మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ వస్తువు యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడింది అని నేను చెప్పవచ్చా? ఖచ్చితంగా చెప్పవచ్చు. చూడండి, అర్థం కాకపోతే మరలా వినండి. అప్పటికి అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, మీతో ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఓ యొక్క ప్రతిబింబం ఐ వద్ద ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటువంటి ప్రతిబింబాలను మనము తెరపైన పట్టలేం. తెరపైన అంటే ఏర్పడిన ప్రతిబింబాన్ని మరలా ఏదైనా స్క్రీన్ పైన మనం కాట్ చేయొచ్చా? అంటే స్క్రీన్ పైన మనం పట్టచ్చా? అంటే సమతల దర్పణంలో ప్లేన్ మిర్రర్లో ఏర్పడినటువంటి ప్రతిబింబాలను మనము తెరపైన పట్టలేము. అటువంటి ప్రతిబింబాలను మనం ఏమంటామంటే మిథ్యా ప్రతిబింబం అని అంటాము. ఓకే, దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో, ఇది దర్పణమే కదా, ఈ దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమ వైపు అనేది కుడివైపునకు, వస్తువు యొక్క కుడివైపు అనేది ఎడమ వైపుకు కనిపిస్తుంది. దీన్నే మనం విలోమం లాటరల్ ఇన్వర్షన్ అంటే మీరు ఎప్పుడైనా బ్రష్ చేస్తా కానీ లేకపోతే అద్దం ముందు దువ్వుకునేటప్పుడు ఎడమ చేతిని ఎత్తండి, కుడి చేతిగా కనిపిస్తుంది. కుడి చేతిని ఎత్తండి, ఎడమ వైపుగా కనిపిస్తుంది. ఇది ఓన్లీ ప్లేన్ మిర్రర్, సమతల దర్పణంలో మాత్రమే జరుగుతుంది. ఇటువంటి ఈ పద్ధతిని లేదా ఇటువంటి చర్యను మనం ఏమంటామంటే పార్శ్వ విలోమం లేదా లాటరల్ ఇన్వర్షన్ అని అంటాము. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే క్రమరహిత లేదా క్రమరహిత అంటే ఇప్పుడు ఈ వరుసలో ఒక 5గురు పిల్లలు ఉన్నారు. ఇక్కడ 1 2 3 4 5
ఈ విధంగా ఒక వరుసలో ఈ పిల్లలు ఉన్నారు. వీరు ఎలా ఉన్నారంటే క్రమంగా ఉన్నారు. ఒక వరుసలో ఉన్నారని చెప్తాం. మరి క్రమరహిత అంటే ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంటాడు, ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంటాడు, ఇక్కడ ఒకటి ఉంటాడు. దీన్ని క్రమరహిత. మీకు బెస్ట్‌గా చెప్పాలని అంటే ఇక్కడ రోడ్ అనేది ఒక రోడ్ అనేది మనకు చాలా ప్లెయిన్‌గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే క్రమ క్రమంగా ఉంది. ఒకవేళ గుంటలు గుంటలుగా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే క్రమరహిత. ఏమంటాము? క్రమరహిత అని అంటాము. అసలు అంటే క్రమరహిత పరావర్తనం అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. క్రమరహిత తలంపై క్రమరహిత తలం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుంటలు గుంటలుగా ఉన్నటువంటి రోడ్డు. అంటే ఈ క్రమరహిత తలంపై సమాంతర కిరణాలు అనేవి పతనం చెందాయనుకోండి. పతనం చెందితే పరావర్తనం చెందే కిరణాలు ఎలా పడితే అలా పోతాయి. ఒకటి ఇటు పోతే ఒకటి ఇటు వెళ్తుంది, ఒకటి ఇంకోటి ఇటు వెళ్తుంది. ఎలా పడితే అలా వెళ్తుంది. ఎందుకు అనంటే క్రమరహిత తలం పైన పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? క్రమరహిత తలం పైన పడ్డాయి. కాబట్టి అటువంటి కిరణాలు పరావర్తనం చెందేటప్పుడు ఒక ఆర్డర్‌లో ఉండవు. ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి. మరి ఇలా వెళ్ళాయి కాబట్టి కాంతి యొక్క సిద్ధాంతాలు, కాంతి యొక్క పరావర్తన నియమాలు రాంగ్ అని మనం చెప్పవచ్చా అంటే కాదు. కాంతి యొక్క పరావర్తన నియమాలు ఎక్కడా కూడా ఫాల్ట్ అవ్వదు. కాకపోతే క్రమరహిత తలం పైన పడ్డాయి కాబట్టి ఆ విధంగా జరిగింది. ఓకే. నెక్స్ట్ సమాంతర కాంతి కిరణాలు గరుకు లేదా క్రమరహిత తలాలపై నుండి పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉండవు. ఇటువంటి పరావర్తనాన్ని మనం ఏమంటామంటే క్రమరహిత పరావర్తనం అని అంటాము. ఏమని అంటాము? క్రమరహిత పరావర్తనం అని అంటాము. ఇలా జరగడానికి కారణం పరావర్తన సూత్రాలు అనేది విఫలం అవడమా? కాదు. విఫలం కావడం కాదు. మరోవైపు దర్పణం లాంటి నునుపైన ఉపరితలాలపై జరిగే కాంతి పరావర్తనాన్ని మనం ఏమంటామంటే క్రమ పరావర్తనం. అంటే ఎలా ఉంది అంటే అది సాఫ్ట్‌గా ఉంది. ఎలా ఉంది అది? సాఫ్ట్‌గా ఉంది. మీరు అద్దం పైన చేయి పెట్టి చూడండి. ఎక్కడైనా ఎత్తు దిగుడు ఉంటుందా? ఉండదు కదా! అంతా కూడా ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది. అటువంటి పరావర్తనాన్ని మనం ఏమంటామంటే క్రమ పరావర్తనం అని అంటాము. ఓకే. క్రమ పరావర్తనాల వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. అవునా? ప్రతిబింబం ఏర్పడాలి అంటే పరావర్తన కిరణాలు అనేవి ఒక దగ్గర కలుసుకున్నట్లు అనిపియాలి. అసలు క్రమరహిత పరావర్తనం అయితే ఆ పరావర్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా మనకు తెలియదు అంతగా. కానీ క్రమ పరావర్తనం వల్లనే మనకు ఈ ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, చదవండి. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే దాన్ని మరలా చూడండి, క్లియర్‌గా అర్థమవుతుంది. పరావర్తనం చెందిన కాంతిని మళ్ళీ పరావర్తనం చెందించవచ్చా? అంటే ఇటువైపు ఒక బాల్ ఇసాము. అది మరలా పరావర్తనం చెందింది. దాన్ని మరలా ఇంకొక గోడ తగ్గటం గాని, ఇంకొక వస్తువుని తాకి మరలా ఆ బంతి మరలా వెళ్తుంది గదా! అంటే పరావర్తనం చెందిన కాంతిని మళ్ళా మనలా మరలా మనం దాన్ని పరావర్తనం చెందించవచ్చా అంటే చెందించవచ్చు. ఎందుకనంటే మీరెప్పుడైనా పెద్ద పెద్ద సెలూన్‌లోకి వెళ్ళండి. సెలూన్‌లోకి వెళ్తే మీ యొక్క వెనక వైపు ఉన్న తల యొక్క వెనక వైపు ఉన్నటువంటి భాగాన్ని మనం ఏం చేస్తామంటే చూడడానికి పాసిబుల్ అవ్వదు. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఒక అద్దాన్ని పెట్టి దాని ద్వారా మరలా మన యొక్క తల వెనుక భాగాన్ని మనకు కనబడేటట్లు చేస్తారు. అంటే పరావర్తనం చెందిన కాంతిని మరలా కూడా పరావర్తనం చెందించవచ్చు. ఓకే. చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. పెరిస్కోప్‌లో 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తాము. దేంట్లో ఉపయోగిస్తాము? పెరిస్కోప్‌లో. ఇది ఉపయోగపడే ఒక పరికరమా? అవును. ఉపయోగపడే పరికరం. ఆ పరికరం వల్ల ఉపయోగాలేంటో మనం చూద్దాం. 2 సమతల దర్పణాల నుండి పరావర్తనం చెందిన కాంతిని నేరుగా చూడలేని వస్తువులను మనం చూసేలా చేయగలదు. అంతే కదా! మన తల వెనుక భాగాన్ని మనం చూడగలుగుతామా? చూడలేం. అంటే నేరుగా చూడలేనటువంటి పదార్థాలను చూసేటట్టు చేయడానికి ఉపయోగపడేది ఏంటిదనంటే పరావర్తనం చెందిన కాంతిని మరలా పరావర్తనం చెందించవచ్చు అనే సూత్రము. ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిచ్చారంటే పెరిస్కోపులను పెరిస్కోపులను జలాంతర్గాములు అంటే నీటి కింద, ఓకే, ట్యాంకులలోను మరియు బంకర్‌లో ఉన్న సైనికులు బయట ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగిస్తారు. దేనిని ఉపయోగిస్తారు? పెరిస్కోప్‌లో. పెరిస్కోప్‌లో ఉన్నటువంటి సూత్రం ఏంటిది? ఏదైతే పరావర్తనం చెందిన దాన్ని మరలా మనం దాన్ని పరావర్తనం చెందించవచ్చు అనే ఒక రూల్ అనేది ఉంది. ఇక్కడ బహుళ అంటే ఎక్కువ. ఇప్పుడు ప్రతిబింబాన్ని పరావర్తనం చెందించవచ్చు అనే రూల్ ఉంది. ఆ రూల్‌కి కంటిన్యూషన్ ఏందంటే
ప్రతిబింబాలు, ఎక్కువ ప్రతిబింబాలు, ఎక్కువ మనకు ఇమేజ్ సారీ మనకు ప్రతిబింబాలనేవి ఏర్పడతాయి. అది ఏ విధంగానో చూద్దాం. ఒక సమతల దర్పణం ఒక వస్తువులో ఒకే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఒకదానికొకటి కొంత కోణంలో ఉంచినప్పుడు దర్పణాల మధ్య అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. అంటే మనము ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో గనక మనం దర్పణాలను గనక అమరిస్తే కొన్ని ఎక్కువ సంఖ్యలో ప్రతిబింబాలనేవి ఏర్పడతాయి. ఈ భావనను ఉపయోగించి కెలడియోస్కోప్ దేనిని తయారు చేశారు? కెలడియోస్కోప్‌ని తయారు చేశారు. మరి దీనిని పెరిస్కోప్‌ని ఏ విధంగా ఏ సూత్రం పైన ఆధారపడేటట్టు తయారు చేశారంటే కాంతి పరావర్తనం చెందిన కాంతిని మరలా పరావర్తనం చెందించవచ్చు అనే సూత్రం ఆధారంగా చేశారు. ఒకసారి చూసిన నమూనాలను చూడలేము. కెలడియోస్కోప్ కనుక రంగు కాగితాన్ని అతికిస్తే అది ఎలా ఉంటుందంటే ఆకర్షణీయంగా మారుతుంది. ఓకే. సూర్యకాంతి ఏంటిది అనంటే తెల్లని కాంతి మరియు సూర్యకాంతి 7 రంగులను కలిగి ఉంటుంది. సూర్యకాంతి తెల్లని కాంతి, మరి తెల్లని కాంతి 7 రంగుల మిశ్రమం. అంటే తెల్లని కాంతి అనేది 7 రంగుల మిశ్రమం, 7 రంగులను కలిగి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పాత రోజుల్లో ఉన్నటువంటి సీడీని ఒకటి తీసుకోండి. సీడీని తీసుకొని వేలు మధ్యలో పెట్టి దాన్ని బాగా గిరాగిరా తిప్పండి. తిప్పినప్పుడు ఏమవుతుందంటే అది ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నప్పుడు అది వైట్‌గా కనిపిస్తుంది దాన్ని మనం న్యూటన్ చక్రం అని అంటామని చెప్పి నేను 7th క్లాస్‌లో చెప్పడం జరిగింది. ఎవరైనా దాన్ని చూడకపోతే అవి చూసిన తర్వాత ఇవి చూడండి. కన్ను అనేది దాదాపుగా ఎలా ఉంటుందంటే గోళాకారంగా ఉంటుంది. ఇది దృఢంగా ఉండి లోపలి భాగాలను ప్రమాదాల నుండి రక్షిస్తుంది. కన్ను అనేది గోళాకారంగా ఉంటుంది మరియు దృఢంగా ఉండి లోపల భాగాలను ప్రమాదాల నుండి రక్షిస్తుంది. ఓకే. బాహ్యంగా ఉన్న పారదర్శక అంటే ఏంటిది? కాంతిని తమ గుండా పోనిచ్చే పదార్థాన్ని మనం పారదర్శక పదార్థము. అంటే ఇక్కడ మనము బాహ్యంగా ఉన్న పారదర్శక భాగాన్ని ఏమని అంటాము? కార్నియా. ఏమంటాము? కార్నియా. మరి కార్నియా వెనుక నల్లగుడ్డుని ఏమంటాము? ఐరిస్. అంటే కార్నియా వెనుక నల్లగుడ్డు అనబడే నల్లటి కండర నిర్మాణాన్ని మనం చూడవచ్చు. నల్లగుడ్డులో ఉన్న చిన్న ద్వారాన్ని ఏమంటామంటే ద్వారం అంటే లోపలకు ప్రవేశించడానికి అనుమతినిచ్చేదే కదా. ఏమంటాము? లోపలకు ప్రవేశాన్ని అనుమతిచ్చేది. దీన్ని మనం ఏమంటామంటే కనుపాప ప్యూపిల్. ఏమంటాము? ప్యూపిల్ అని అంటాం. కనుపాప పరిమాణాన్ని నల్లగుడ్డు నియంత్రిస్తుంది. కనుపాప పరిమాణాన్ని అంటే ఈ ప్యూపిల్ యొక్క పరిమాణం అనేది పెద్దగా అవ్వాలా లేదా చిన్నగా అవ్వాలా అనేది ఏది డిసైడ్ చేస్తుందంటే ఐరిస్‌ని మనము నల్లగుడ్డు అని అంటాము. కన్నుకు ప్రత్యేకమైన రంగును ఇచ్చే భాగమే కనుపాప. ప్యూపిల్ అంటే కన్నుకు ఒక ప్రత్యేకమైన రంగును ఇచ్చే దాన్ని మనం ఏమంటామంటే ప్యూపిల్. ఒక వ్యక్తికి ఆకుపచ్చ కళ్ళు ఉన్నాయని మనం చెప్పినప్పుడు వాస్తవానికి ఆ రంగును దేనికి ఆపాదిస్తాము? నల్లగుడ్డు. దేనికి ఆపాదిస్తాము? ఐరిస్‌కి ఆపాదిస్తాము. కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని కూడా ఏది నియంత్రిస్తుందంటే ద్వారం ఏంటిది ఇక్కడ? ద్వారం. నేను చెప్పాను కదా, నల్లగుడ్డులో ఉన్నటువంటి చిన్న ద్వారాన్ని మనం ఏమంటాము? కనుపాప. అంటే కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని కూడా కనుపాప నియంత్రిస్తుంది. ఎందుకనంటే చిన్న ద్వారం ఇదే కదా, ఇది మాత్రమే నియంత్రిస్తుంది. కనుపాప పరిమాణం అనేది ఐరిస్ లేదా నల్లగుడ్డు అనేది నియంత్రిస్తుంది. కంటిలోకి ప్రవేశించే కాంతిని కనుపాప లేదా ప్యూపిల్ అనేది నియంత్రిస్తుంది. ఇక్కడ కన్నుకు సంబంధించినటువంటి డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి. కంటిలో ఉన్నటువంటి కటకం పేరేంటిది? కుంభాకార కటకం. మన కంటిలో ఉన్నటువంటి కటకం ఏంటిది? కుంభాకార కటకం. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? కంటి కనుపాపకు వెనుక భాగాన మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఒక కటకం ఉంటుంది. ఆ కటకం ఉంటుంది. దాన్ని మనం కుంభాకార కటకం అంటాం. ఓకేనా? కటకం కాంతిని కన్ను వెనక భాగాన ఉన్న రెటీనా అనబడే పొరపైన కేంద్రీకరిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ కటకం ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుంభాకార కటకం అనేది కాంతి కిరణాలను అన్నిటిని కూడా కేంద్రీకరింపజేస్తుందని నేను 7th క్లాస్లో మాట్లాడాను.
ఓకే. అందుకని దీన్ని కుంభాకార కటకాన్ని మనం ఏమంటామంటే కేంద్రీకరణ కటకము. ఏమంటాము? కేంద్రీకరణ కటకము అని అంటాం. ఇక్కడ నేను క్లియర్‌గా చదువుతాను గమనించండి. కటకం కాంతిని కన్ను వెనక భాగాన ఉన్న రెటీనా అనబడే పొరపైన కేంద్రీకరింపజేస్తుంది. రెటీనా అనేక నాడీ కణాలను కలిగి ఉంటుంది. అంటే రెటీనా పైన మనకు ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. మరి ఈ ఇమేజ్ ఫార్మ్ అయిన తర్వాతనే గదా! మనం ఒక వస్తువుని చూసాము. వస్తువుని చూసి ఇది పెన్ను అని నేను ఎట్ట చెప్పగలుగుతున్నాను? నా కన్ను నుంచి అంటే దీని నుంచి వచ్చినటువంటి కాంతి నా కంటిలోకి ప్రవేశించి అక్కడ రెటీనాపై ఆ భాగం అనేది ప్రతిబింబం అనేది ఏర్పడి అక్కడ రెటీనా దగ్గర ఉన్నటువంటి నాడీ కణాలు ఇది పెన్ను అని నా మెదడుకు ఆలోచనను పంపిస్తుంది. ఇది మొత్తం గూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇది మొత్తం గూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరుగుతుంది. నాడీ కణాలు పొందే అనుభూతులు దృక్నాడుల ద్వారా దేని ద్వారా? దృక్నాడుల ద్వారా మెదడుకు ప్రసారం చేయబడతాయి. ఈ కణాలనేవి 2 రకాలున్నవి. ఈ అనుభూతులనేవి ప్రసారం చేసే ఈ దృక్నాడులు 2 రకాలున్నాయి. లేదా ఈ నాడీ కణాలనేవి 2 రకాలున్నాయి. వాటిని ఏమని అంటామంటే శంకువులు లేదా దండాలు. ఏమనంటాం? శంకువులు లేదా దండాలు అని పిలుస్తాం. ఇవి ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి శంకువులు. అంటే ప్రకాశవంతమైన కాంతికి స్పందించే వాటిని మనం ఏమంటామంటే శంకువులు. ఇవి దండాలు. దండాలేంటి అంటే తక్కువ కాంతికి స్పందిస్తాయి. తక్కువ కాంతికి స్పందిస్తాయి. మీకు బెస్ట్‌గా చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనము బాగా వెలుతురుంది. వెలుతురున్నప్పుడు మనకు మనకు ఎలా అంటే అక్కడ ఒక ఫోన్‌ని తీసుకొని దాంట్లో బ్రైట్‌నెస్‌ని తగ్గించండి. బాగా తగ్గించండి. 0 చేయండి. అప్పుడు మనము ఆహ్, దాన్ని పెంచడానికి మన కన్నుని ఏం చేస్తామంటే చిన్నగా చేసి దాన్ని దాని యొక్క బ్రైట్‌నెస్‌ని పెంచడానికి ట్రై చేస్తాము. అదే విధంగా ప్రకాశవంతమైన కాంతికి అంటే అందరూ లైట్లు ఆఫ్ చేసినప్పుడు మనము ఫోన్ చూస్తున్నప్పుడు మన కళ్ళ పైన ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ప్రకాశవంతమైన కాంతికి స్పందించే ఏంటి అనంటే ఈ శంకువులు దెబ్బ తినడం వల్లనే మనకు ప్రమాదం అనేది అంటే కన్ను చూడకపోవడానికి కారణమవుతుంది. ఓకే. అయితే శంకువులు శంకువులు ఏం చేస్తాయి? రంగులను గుర్తిస్తాయి. దృక్నాడి మరియు రెటీనా కలిసి చోట ఇంద్రియ కణాలు ఉండవు. ఇంద్రియ కణాలనేవి ఉండవు. చూడండి. దృక్నాడి అనంటే ఇక్కడ నాడీ కణాలు అనుభూతి చెందే ఈ దృక్నాడి మరియు రెటీనాలు కలిసే చోట ఇంద్రియ కణాలనేవి ఉండవు. కాబట్టి ఆ ప్రదేశంలో దృష్టి సాధ్యం కాదు. కాబట్టి దీనిని మనము అందబిందువు ఏమని అంటాము? అందబిందువు. ఓకే. అందబిందువు అని అంటాము. ఓకేనా? దృక్నాడు మరియు రెటీనాలు కలిసే ప్రదేశాన్ని ఏమని అంటాము? అందబిందువు అని అంటాము. ఎందుకనంటే ఇక్కడ ఇంద్రియ కణాలనేవి ఉండవు. కాబట్టి అక్కడ దృష్టి అనేది సాధ్యం కాదు. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే అందబిందువు అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇంకా నెక్స్ట్ సెషన్‌లో నెక్స్ట్ వీడియోలో ఈ కాంతి అనే చాప్టర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ వీడియో చూసే ముందు 6థ్ క్లాస్, 7థ్ క్లాస్ ఎక్కడి వరకు మనకు కంప్లీట్ అయిందో అక్కడి వరకు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నా వీడియో ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే.